ओम अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे एकं शास्त्रं देवकी पुत्र गीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम 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 हरे 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 कृष्णा माताजी। సో మాతాజీ నిన్న మనము 4.29 ఆల్మోస్ట్ అయిపోయింది, లాస్ట్ లో ఉన్నట్టున్నాం మనం 4.29 కరెక్ట్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు 4.29లో, అపనే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి రుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః అపరే నిహతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి. సో ప్రాణాయామ పద్ధతి గురించి చెప్పాడు భగవంతుడు. అంతకు ముందు శ్లోకంలో కూడా మనకి వివిధమైనటువంటి యజ్ఞాల గురించి చెప్పాడు. సో ఇక్కడ ప్రాణాయామం ఎందుకు చేస్తారు, అసలు ప్రాణాయామం అంటే ఏమిటి, అందులో పూరకము కుంభకము రేచకము అనే 3 ఉన్నాయి. అందులో కుంభకంలో 2 విధాలు, మళ్ళీ బాహ్య కుంభకము అంతర్కుంభకం అనేటువంటిది. ఎలాగా ప్రాణవాయువుని కంట్రోల్ చేసుకుంటూ, కంట్రోల్ చేయడం అంటే ఆపడము పీల్చుకోవడము, ఆపడము పీల్చుకోవడం అనేటువంటిది. దానివల్ల మనిషి యొక్క జీవిత అవధి పెరుగుతుంది. ఆ జీవిత అవధి పెంచుకుని దేని గురించి పెంచుకోవాలి అంటే ఎక్కువ ఇంకా సాధన చేయాలి. ఎందుకు, మానవ జన్మ దొరకడమే దుర్లభము. అటువంటి మానవ జన్మ దొరికిన తర్వాత ఒక్క నిమిషము కూడా మనము వేస్ట్ చేయకుండా భగవంతుని ప్రార్థనలో, భగవంతుని సేవలో మన పనులు మనం చేసుకుంటూ ఉండాలి. చేసుకుంటూ భగవంతుని సెంటర్ ఆఫ్ పాయింట్ పెట్టుకొని భగవంతుని కేంద్రీకృతం చేసుకొని మన పనులు చేసినప్పుడు మన జీవితము ధన్యమవుతుంది. అప్పుడు వయసు మనకి ఆయుష్ పెరిగినప్పటికీ యూస్ఫుల్ ఉంటుంది. లేకపోతే కేవలం ఓన్లీ ప్రాణాయామము ద్వారా ఆయుష్ మత్తుకు పెంచుకుంటే దానివల్ల లాభం లేదు, భగవంతుని సేవ చేయకుండా, భగవంతుని ధ్యానించకుండా. సో అనేటువంటిది నిన్న మనము చెప్పుకున్నాము. అలాగే భగవంతుని సేవలో ఎలాగా శ్రీకృష్ణుని సేవలో నెలకొని ఉండుట చేత ఇంద్రియాలు, ఎప్పుడు ఇంద్రియాలు అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఇవన్నీ కూడా కృష్ణుని సేవలో నెలకొని ఉండటం వలన ఏమవుతుంది, ఇతర కర్మల్లో నెలకొండకు అవకాశం ఏర్పడదు. మనం ట్రై చేసి చూడాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డైలీ ఒక 24 అవర్స్లో మనకి ఏం చేస్తున్నాము అని ఒక రోజు అట్లీస్ట్, ఇంతకుముందు డైరీ మెయింటైన్ చేసేవాళ్ళు, డైరీ రాయడం అనేటువంటిది అలవాటు చేసుకునేవాళ్ళు. సో నైట్ పడుకునే ముందు పొద్దున్న నుంచి మనం ఎప్పుడు లేచాము, ఏం చేసాము, ఇంపార్టెంట్ పాయింట్స్ 24 అవర్స్లో అంటే అట్లీస్ట్ మనకి తెలుస్తుంది. రేపు మళ్ళీ తిరగవేసినప్పుడు నేనేం చేశాను ఈరోజు, నిన్న ఏం చేశాను, నిన్న కంటే ఈరోజు ఏంటి బాగా చేయగలము అనేటువంటిది మనము ఇంప్రూవైజ్ చేసుకోవడానికి పనికి వస్తుంది. అది ఆత్మ విమర్శన. అంటే మనం వెదర్ వీ హ్యావ్ స్పెంట్ అవర్ లైఫ్ యూస్ఫుల్లీ ఆర్ నాట్ అనేటువంటిది అక్కడ తెలుస్తుంది అనమాట. సో అదే
మనం తెలుసుకోవాలి 24 అవర్స్లో ఎలా స్పెండ్ చేస్తున్నాము, నిన్న కంటే ఇవాళ బాగా చేయగలమా, ఎలాగా అంటే మనకి 24 అవర్స్లో 8 అవర్స్ అనుకోండి, 7 to 8 అవర్స్ మనకి నిద్రలోనే పోతుంది. మిగతా ఒక 4-5 అవర్స్ డైలీ యాక్టివిటీస్, కాలకృత్యాలు, భోజనము, టిఫిను ఇవన్నిట్లోనూ అయిపోతుంది. సో 8+4 12 అవర్స్. సో 12 అవర్స్ పోతే మిగతా 12 అవర్స్ ఏం చేస్తున్నాము అనేటువంటిది విమర్శ చేసుకోవాలి మనం. సో ఆ 12 అవర్స్ గనక అంటే అట్లీస్ట్ సగము జీవితము, మానవ జీవితంలో సగము జీవితం గనక మనము భగవంతుని సేవకంటే మన పనులు చేసుకుంటూ, సరే ఆఫీస్‌కెళ్తున్నాము, వంట వండుతున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాము, అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నప్పటికి కూడా ఎలాగా యశోదామాత ఏం చేసేది? మజ్జిగ పెరుగు చిలుకుతున్నప్పుడు భగవంతుని గురించే తెలుసుకునేది. భగవంతునికి ఆటలాడించేటప్పుడు, స్నానం చేయించేటప్పుడు, డ్రెస్ చేయించేటప్పుడు ఎప్పుడూ భగవంతుని గురించే ఆలోచించేదాన్ని, భగవంతుని లీలలు. సో కృష్ణుడు వేరే గోపికల ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా కృష్ణుడి గురించే ఆలోచిస్తూ ఉండేదనమాట. సో 24/7 అందుకే ఆవిడ యశోద అంతటి భక్తురాలన్నమాట. సో అలాగ మనం కూడా మన జీవితాలని అటువైపు మలర్చుకోవాలి. సో అప్పుడు మిగతా కర్మలలో ఇతర కర్మలు అంటే ఎంటర్‌టైన్‌మెంట్. ఎక్కడ పార్టీలకు వెళ్ళడము, లేకపోతే ఇంకో చోటికి వెళ్ళడము. సో ఇప్పుడు మనం ఒక రోజు ఇప్పుడు డైలీ ఎందుకు మనం రెగ్యులర్‌గా క్లాసెస్ అటెండ్ అవ్వాలి? చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం ఎందుకు అంటే బట్ కొన్ని ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లో అర్థమవుతుంది. కానీ వీలైనంత వరకు మనకి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టొచ్చు గదా! పెడితే మనసు ఎంత ప్రశాంతంగా అవుతుంది. కలి యొక్క ప్రభావం ఉండదు. తర్వాత మాయాదేవి యొక్క ప్రభావం మన మీద ఉండదు. లేకపోతే ఏమవుతుంది? ఆహ్, మళ్ళీ మనం సరే రికార్డింగ్ వింటాంలే, తర్వాత చూద్దామంటే ఒకరోజు అయిపోయిన తర్వాత అది పాతదయిపోతుంది. ఎలాగైతే మనం పొద్దున్న వండినటువంటి వంట 3 గంటల తర్వాత అది అలాగే బయట పెడితే అది తినకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఎందుకు దాంట్లో జెర్మ్స్ వచ్చేస్తాయి. అవన్నీ రాకూడదని చెప్పి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నాం. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత ఏమవుతుంది? చల్లగా అయిపోతుంది ఐస్‌లాగా. మళ్ళీ తీయడము, మళ్ళీ వేడి చేయడము. దాంట్లో రుచి, రంగు, వాసన అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అంటే మనం తింటున్నది నిరర్థకమైనటువంటి, నిరుపయోగమైనటువంటి ఆహారం. దానివల్ల హెల్త్ పాడవుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఇవాళ అందుకే ఇప్పుడు యెస్టర్‌డే ఈజ్ పాస్ట్. యెస్టర్‌డే ఈజ్ ఎ స్టేల్ చెక్ అన్నాడు. అంటే డేట్ అయిపోయిన చెక్ అన్నమాట. టుమారో ఈజ్ ఎ పోస్ట్ డేటెడ్ చెక్. రేపు డేటెడ్‌లో ఇవాళ చెక్ బ్యాంక్‌కి తీసుకెళ్తే వాడు ఇవ్వడు. టుడే ఈజ్ ద ప్రెజెంట్. అందుకే దాన్ని గిఫ్ట్ అన్నారు. సో ఏ రోజుకి ఆ రోజు సక్రమంగా మనము భగవంతుని సేవలో కనీసం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మనం కేటాయించాలి. అటువంటి అవకాశం దొరకడమే కష్టం. కాబట్టి రెగ్యులర్‌గా మనకి అటెండ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం విని దాన్ని అర్థం చేసుకొని క్వెషన్స్ వల్ల మనము ఆహ్, మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అవుతామనమాట. లేకుంటే ఏమవుతుంది బ్యాక్‌లాగ్. అంటే ఇప్పుడు ఎందుకు మనకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి, యాన్యుయల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎందుకు అలాగా సిలబస్ వైస్ పెడుతున్నారు? క్వార్టర్లీ ఎంతవరకు అయిందో అంత ఎగ్జామ్స్ పెడతాడు. మళ్ళీ హాఫ్ ఇయర్లీలో ఎంతవరకు అయిందో అంత పెడతాడు. యాన్యుయల్‌లో మొత్తం సిలబస్. సో అలాగే లైఫ్‌లో కూడా అంతే మనకి. ఒకేసారి యాన్యుయల్ ఎగ్జామ్‌కి వెళ్ళాలి అంటే లాస్ట్ స్టేజ్‌లో మనకి భగవంతుని గుర్తు రావాలంటే రాదు. ఎందుకంటే మన మనస్సు అంగీకరించదు. మన బుద్ధి అంగీకరించదు. మన ఆహ్, కర్మ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడా పర్లేదులే, చూసాం గదా! ఇప్పుడు మనకొచ్చింది మంచి జన్మనే వచ్చింది. ఎవరు చూడొచ్చారు. నెక్స్ట్ జన్మ ఏదుంటుందో ఎవరికీ తెలీదు అనేటువంటి విధానంలో లైట్‌గా తీసుకుంటామనమాట. కాబట్టి ఏమవుతుంది భగవంతుడిచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం మనము పోగొట్టుకుంటున్నాము. ఈవెన్ దేవతలు కూడా అసూయపడతారు. మానవ జన్మని మనకి కావాలని చెప్పి. ఎందుకంటే అదే ముక్తికి సాధనం. అదే ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. కాబట్టి ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశం ఏర్పడదు. ఎందుకు ఏర్పడదు అంటే వి ఆర్ ఫోకసింగ్ ఆన్ కృష్ణ. అండ్ కృష్ణ దగ్గర ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ మాయ ఉండదు. ఎందుకు? కృష్ణుడు మాస్టర్. మాస్టర్ శరణాగతిలో మనం ఉన్నామనుకోండి, అప్పుడు బయట ఇన్‌ఫ్లూయెన్స్ ఉండదు. తమో గుణము, రజో గుణము మనకి రాదు. సో, వీలైనంత వరకు మనము రెగ్యులర్‌గా అటెండ్ అయ్యి, మనం అర్థం చేసుకొని, అది ఆచరణలో పెట్టాలి. భగవంతునికి ఆచరణలో పెట్టామంటే, అప్పుడు మనకి జీవితము సఫలీకృతం అవుతుంది అని చెప్తున్నాడు. సో, ఇతర కర్మలలో నెలకొనుటకు అవకాశం ఏర్పడదు. సో, తర్వాత జీవితాంతమున కనుక జీవిత అంతమున చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ చూడండి.
కనుక జీవిత అంతమున అట్టి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామమునకు బదిలీ చేయబడును. నెక్స్ట్ ప్రమోషన్ అన్నమాట. సో ఇప్పుడు ఎగ్జామ్ బాగా రాసాము, చదివాము, బాగా ఎగ్జామ్ రాసాము అంటే లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్లో మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. ఏమిటి ఆన్సర్ చేయాలి అంటే భగవంతుని నామము స్మరించాలి. ఎందుకంటే అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం యా ప్రయాతి స యద్భావం మా అని భగవంతుడు అంటున్నాడు. అంటే నా దగ్గరికే వచ్చేస్తాడు. మామయ్య శృతి అసంశయ, సంశయమే లేదు. లాస్ట్ స్టేజ్లో నా పేరు నోటి మీద నాలుక మీద వస్తే తప్పకుండా నేను నా ధామానికి, ఎంతటి కఠినాత్ముడైనా ఎంతటి దుర్మార్గుడైనా కూడా లాస్ట్ స్టేజ్. అందుకే అజామిలుడు మనకి ఎగ్జాంపుల్. అజామిలుడు ఏం చేశాడు? పూర్వజన్మలో అదే జన్మలో బ్రాహ్మణుడు తన పెళ్ళాంని తర్వాత తన భార్యని, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, ఏజ్డ్ అయినటువంటి తల్లిదండ్రుల్ని వదిలేసి వేరే ఆవిడతో వ్యభిచరించి వెళ్ళిపోయాడు అడవుల్లో కనిపించి. సో అక్కడే 10 మంది పిల్లల్ని కన్నాడు ఆవిడతో. చివరికి స్టేజ్లో నారాయణ అని పేరు పెట్టుకున్నాడు చిన్న బాబుకి. సో ఎప్పుడైతే కలలో యమదూతలు కనిపించారో ఒక్కసారిగా మేల్కొని అదిరిపడి, అంటే అటువంటి భయంకర ఆకృతుల్లో ఉంటారనమాట. సో అంటే చేసిన కర్మలన్నీ ఏమిటి, ఆ విధంగా అతనికి కలలో వస్తాయన్నమాట. సో యమదూతలు కనిపించేటప్పటికి భయపడి నారాయణ అని ఒక్కసారి గట్టిగా పిలిచాడు. అప్పుడు విష్ణుదూతలు ప్రత్యక్షమయ్యారు ఆ కలలోనే. సో అంటే ఆ పూర్వజన్మ అంతకు ముందు చేసినటువంటి కర్మలు కూడా భగవంతుడే అన్నాడు చివరి స్టేజ్లో, నేను నా నామాన్ని నీ నాలుక మీదకి తీసుకొచ్చేటట్లు చేస్తాను. ఎందుకు? అంతకుముందు నువ్వు చేశావు, మధ్యలో ఓకే పర్లేదు, పతనం అయ్యావు, అయినప్పటికీ చివరిలో నేను నీకు చేయూతను అందిస్తాను అంటాడు. కాబట్టి జీవిత అంతమున అట్టి భక్తుడు సహజముగానే శ్రీకృష్ణుని ధామమునకు బదిలీ చేయబడును. సో అందుకే ఇప్పుడు మనము ఇంతకుముందు అన్ను మాతాజీ అన్నారు, ఏ స్టేజ్లో ఏ సిచ్యుయేషన్లో ఉన్నా కూడా మనము జపం చేస్తున్నానండి అక్కడ. ఎందుకంటే ఆ జపం అని చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మానసిక ప్రశాంతత మనకి కలుగుతుంది. కృష్ణుని వేడుకుంటున్నాం, భగవంతుడా ఈ ఏమిటి ఈ కష్టాల నుంచి నన్ను దాటించు అని కోరుకున్నప్పుడు భగవంతుడు భక్త వత్సలుడు, తప్పకుండా కష్టాల నుంచి బయటపడవేస్తాడనమాట. సో అలా చేయాలి మనం. ఏమిటి? సో సహజముగానే కృష్ణుని ధామమునకు బదిలీ చేయబడును. చాలే, నీకు ఇంకా ఈ భౌతిక భూలోకంలో అవసరం లేదు, మళ్ళీ జన్మ తీసుకోవడం అవసరం లేదు. నీ స్వంత ధామం, నేను ఎక్కడైతే ఉన్నానో అదే నీ స్వంత ధామం, అక్కడికి వచ్చాయని భగవంతుడు తీసుకెళ్తాడు. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే తద్ధామం పరమం మమ. ఏమంటున్నాడు? నా తద్ భాసయతే సూర్యో అంటే నా ధామములో, అంటే గోలోక ధామంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావక, అగ్ని కూడా ఉండదు. ఎందుకు అంటే అవన్నీ ఉంటే వెలుగు వస్తుంది కదా, అవన్నీ అవసరం లేదు. నా గోలోకధమం స్వయం ప్రకాశితము. నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావక యద్గత్వా నా నివర్తంతే, అక్కడికి ఎవరైతే వచ్చేస్తారో నా నివర్తంతే, అక్కడి నుంచి వాపస్సు తిరిగి రారు, అటువంటి ధామము నాది. తద్ధామం పరమం, పరమం అంటే శ్రేష్టమైనటువంటిది, హయ్యెస్ట్ అయినటువంటిది. పరంధాముడు అంటే పరమాత్ముడు. ఎందుకంటున్నాం పరమ అంటే హయ్యెస్ట్ ఆత్మ, పరం ధామ హయ్యెస్ట్ లోకము. తద్ధామం పరమం మమ, అటువంటి ధామం నాది. మమ అంటే నాది, పరం ధామం నాది. పరం ధామం అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ధామము, అక్కడికి వచ్చేద్దావు. కానీ కష్టాలు భగవంతుడు ఇస్తాడు. కష్టాలు వచ్చినప్పుడు వి షుడ్ నాట్ బికమ్ బిటర్, వి షుడ్ బికమ్ బెటర్ అన్నాడు. ట్రబుల్స్ వచ్చినప్పుడు వి షుడ్ నాట్ బికమ్ బిటర్. అంటే పరీక్ష సమయము, పరీక్షలో ఎవరికి ఇష్టము? ఎవరు పరీక్ష రాయాలని అనుకోరు, కానీ పరీక్ష అనేటువంటిది తప్పనిసరిగా వస్తుంది. ఆ టైంలో మనము భయపడి పారిపోతే మనం మళ్ళీ అదే స్టాండర్డ్లో ఉండాల్సి వస్తుంది, అదే క్లాస్లో ఉండాలి. ధైర్యం తెచ్చుకొని భగవంతుని మీద భారం వేసి, ఇంతవరకు ప్రయత్నం చేశాను కృష్ణ, ఇంకా నీ చేతిలో ఉన్నది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వ కర్మణి అన్నాడు భగవంతుడు. ప్రయత్నము మట్టుకే, కర్మ చేయడం మట్టుకే నీ డ్యూటీ. ఫలితము నేను ఇస్తాను, నాకు అర్పించేసేయి. ఫలితం ఎటువంటిదైనా అది నేను ఇచ్చేస్తాను నీకు. భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం.
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భోక్తారాం యజ్ఞ తపసాం. అన్ని యజ్ఞాలకి తపస్సుకి మనం చేసేటువంటి అన్ని కూడా యజ్ఞాలే. ఇంతకుముందు చెప్పాడు కదా, ద్రవ్య యజ్ఞం చేస్తున్నాము, జ్ఞాన యజ్ఞం చేస్తున్నాము, తపోయజ్ఞం చేస్తున్నాము, అలాగే ఇంకోటి ఏమిటి, జపయజ్ఞం చేస్తున్నాము, సంకీర్తన యజ్ఞం చేస్తున్నాము, భక్తులతో మనం సేవలు చేస్తున్నాము. ఎటువంటి అయినా కూడా యజ్ఞం కిందికే వస్తుంది. ఆ యజ్ఞాలన్నిటి యొక్క ఫలితం ఏంటి? మనము కాదు, మనం అనుభవించడానికి కాదు. వీఆర్ ఆల్ జస్ట్ లైక్ టెనెంట్స్. ఇప్పుడు మనం భూలోకానికి వచ్చాము, ఇల్లు తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, కారు కొన్నాము. ఇవన్నీ ఏమిటి? టెంపరరీ. ఎన్నడూ ఉంటుంది, అవి అవి ఉండిపోతాయి, కానీ మనం ఉండము. ఎందుకు? మన లైఫ్ అనేటువంటిది లిమిటెడ్. ఎంతవరకు ఇచ్చాడో భగవంతుడు అంతవరకే ఉంటాము. తర్వాత అది ఎవరో అనుభవిస్తారు, పిల్లలు అనుభవిస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంటారు, లేకుంటే అమ్మేస్తారు, వేరే ఎవరో వస్తారు, వాళ్ళు కొంతకాలం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో నోబడీ ఈజ్ పర్మనెంట్ హియర్. వాట్ ఈస్ పర్మనెంట్ ఈజ్ మన ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మకి కనెక్ట్ అవ్వాలి. ఎందుకు? సో వీఆర్ టెంపరరీ హియర్. సో మన పర్మనెంట్ హౌస్కి వెళ్ళాలి. రెంటెడ్ హౌస్లో ఎన్నాళ్ళు ఉంటాము? ఎన్నాళ్ళున్నా బాధలు తప్పదు. అదే మన ఓన్ హౌస్ అయితే ప్రాబ్లమ్స్ లేవు. మన ఓన్ హౌస్ ఎక్కడుంది? గోలోక ధామంలో ఉన్నది. కాబట్టి అటువంటి ధామానికి నేను నిన్ను తీసుకెళ్తాను అని భగవంతుడు ఆశ్వాసన ఇస్తున్నాడనమాట. ఎవరికి? సహజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి భక్తుడు, వేరే కర్మలు చేయకుండా ఇంద్రియాలు ఎప్పుడు శ్రీకృష్ణుని సేవలో నెలకొని ఉంటే అప్పుడు శ్రీకృష్ణుడు వాళ్ళని తన లోకానికి తీసుకువెళ్తాడు. తిరిగి రానటువంటి లోకం, అదే మోక్షము. కనుక అతడు తన ఆయు పరిమితిని పొడిగించుకొనుటకు ఎన్నడూ యత్నింపడు. ఎందుకు అవసరం ఎందుకున్నది? ఇప్పుడు ఆయుష్ ఎందుకు పెంచుకోవాలి? సాధన చేయడానికి. ఆల్రెడీ మనం సాధన చేస్తున్నాము, భగవంతుని యజ్ఞ రూపంలో, జ్ఞాన యజ్ఞం రూపంలో చేస్తున్నాము. కాబట్టి మనకి ఎంత ఆయుష్ ఉంటే, మనకి ఖట్వాంగుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ ఖట్వాంగుడు అప్పుడు అంటే సత్యయుగంలో రాజులందరూ కూడా దేవతలకి హెల్ప్ చేసేవాళ్ళు. ఈవెన్ దశరథుడు కూడా ఏం చేశాడు? త్రేతాయుగంలో దేవతలకి హెల్ప్ చేశాడు. అంటే వాళ్ళు అక్కడ దేవలోకానికి వాళ్ళు తమ ఈ శరీరంతోనే వెళ్ళేటువంటి వాళ్ళు. అటువంటి సాధన ఉన్నది అప్పుడు ఆ టైంలో. సో వాళ్ళు హెల్ప్ చేశాడు. ఖట్వాంగ మహారాజు దేవతలకి రాక్షసుల పైన విజయాన్ని చేకూర్చాడు. కాబట్టి దేవతలు ప్రీతి చెంది, ఓ ఖట్వాంగ మహారాజా, కోరిక ఏదైనా మీరు ఏం కావాలంటే అది మేము ఇస్తాము అని అతనికి ఆశీర్వదిస్తే, అతను ఈ కోరి ఏం చేశాడంటే, నాకు ఇంకా ఆయుష్ ఎంత ఉందో తెలుపండి అన్నాడనమాట. సో అది ఏమిటి ఇలా కోరుకుంటున్నావని సరే అని చూసి, కేవలము 2 ఘడియలు మట్టుకే ఉన్నది. ఒక ఘడియ అంటే 48 నిమిషాలు, 2 ఘడియలు అంటే 96 నిమిషాలు, అంతే. ఆల్మోస్ట్ ఈవెన్ 1 అవర్ 36 మినిట్స్. సో 1.5 అవర్ ఉన్నది అని చెప్తే, వెంటనే అతను ఏం చేశాడు? థ్యాంక్ యూ అని చెప్పి భూలోకానికి వెళ్ళి ఒక్క ఘడియలో మొత్తం రాజ్య అధికారం అన్నిటినీ త్యజించి తన కుమారులకి అప్పగించి, ఒకే ఒక్క ఘడియలో అతను ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా భగవంతుని తదేక ధ్యానం చేసి మోక్షానికి వెళ్ళిపోయాడు. అంటే వితౌట్ డిస్టర్బెన్స్. ఒక్క క్షణము చాలు, భగవంతుడు మనకి మనసులో వచ్చేస్తే, దర్శనమిస్తే మళ్ళీ మనం ఈ లోకానికి రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆయు పరిమితిని పొడిగించుకోవడం అనేటువంటిది గొప్పది కాదు అని చెప్తున్నాడు. ప్రాణాయామం గురించి చెప్పాడు భగవంతుడు. పూరకము, కుంభకము అవన్నీ కూడా యోగులు చేస్తారయ్యా. వాళ్ళకి దారి అంటే ఆ విధంగా శరీరాన్ని వాళ్ళు కష్టపెడతారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ యజ్ఞమే. కానీ అంతటి కఠినమైనటువంటి యజ్ఞాలు అందరూ చెయ్యలేరు. సులభమైనటువంటిది లిఫ్ట్ ఉన్నది, లిఫ్ట్లో ఎక్కండి, అదే భక్తి మార్గము. మీరు స్టెప్స్ ఎక్కుకుంటూ వస్తానంటున్నారు, వద్దు లిఫ్ట్ ఇస్తానని నేను అంటున్నాను, అయినప్పటికీ తీసుకోకుంటే వాడు మూర్ఖుడు అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు మనము చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పాడు భగవంతుడు 14.26లో ఏం చెప్పాడు? వెంటనే ముక్తిని పొందగలవుడు ఎవరు? భక్తుడు. మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్య మతీతైత్యాన్ బ్రహ్మభూతాయ కల్పతే. అంటే ఏమంటున్నాడు? భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుతమైనటువంటి సేవ. ఎవరు? అనన్యము అంటే నా అన్యము, అంటే వేరే 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 భగవంతుని తప్ప వేరే వాళ్ళని వేరే దేవతలని ఆరాధించకుండా. మరి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది, వేరే దేవతలకు కూడా భగవంతులు నియమించిన వాళ్ళే కదా అంటే,
ఆ దేవతలను నేను పూజించినప్పటికీ కూడా వాళ్ళలో కృష్ణాంతర్గతమైనటువంటి ఇంద్రుడు, కృష్ణాంతర్గతమైనటువంటి చంద్రుడు, కృష్ణాంతర్గతమైనటువంటి బ్రహ్మ, కృష్ణాంతర్గతమైనటువంటి శివుడు అని మనం చేయాలి. సో మనం హనుమంతుని పూజిస్తున్నాము. హనుమంతుని మనస్సులో ఉన్నటువంటి కృష్ణుడు, కృష్ణుడు వల్లనే అతనికి, రాముడి వల్లనే అతనికి అంతటి బలం వచ్చింది. మీరు చూడండి, హనుమంతునికి అష్టసిద్ధి నిధులు ఎవరిచ్చారు? సీతాదేవి ఇచ్చింది. అయినప్పటికీ అతను దాన్ని దేనికి ఉపయోగించాడు? రామచంద్రుని సేవకి. అర్జునుడు మూర్ఛపడినప్పుడు సంజీవుని పర్వతాన్ని తీసుకొచ్చాడు. అలాగే నాగపాశంతో బంధించినప్పుడు గరుడుని తీసుకొచ్చాడు. లక్ష్మణుని బతికించాడు. సో అలాగా ఆ అష్టసిద్ధులు అనిమ, గరిమ, మహిమ, లఘిమ అనేటువంటివి ఉన్నాయి. ప్రాకర్మ అనేటువంటి అష్టసిద్ధులు, నవనిధులు ఉన్నాయి. అవన్నీ కూడా భగవంతుని సేవలో ఉపయోగించాడనమాట హనుమంతుల వారు. కాబట్టి అట్టి భగవంతుని పట్ల అనన్యమైన భక్తి, ఆ భక్తి వలనే వాళ్ళు, ఆ హనుమంతుల వారు అంతటి ఏమిటి మహిమని, బలాన్ని పొందుకున్నారు. ఎక్కడ? రామ నామము. అందుకే ఈవెన్ సముద్రంలో వంతెన కట్టేటప్పుడు, బ్రిడ్జ్ కట్టేటప్పుడు రామనామము రాముని కంటే గొప్పది అని ప్రూవ్ చేశారు. ఎందుకు? రామచంద్రుల వారు రాయకుండా రాయిని అందులో పడవేస్తే, అంటే ఎగ్జాంపుల్ గురించి చెప్తున్నారు. ఆయన మహామహినీయుడు, రామచంద్రుడు దేవుడు. సో అంటే ప్రజలకి చాటి చెప్పడానికి. ఎందుకు? రామ అనేటువంటి 2 అక్షరాలు, రా అంటే నోరు తెరుస్తున్నాం, లోపల నుంచి పాపాలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. మా అనంగానే పెదవులు మూసేస్తున్నాము, బయట ఉన్న పాపాలు రాకుండా ఉంటుంది, చేసిన పుణ్యం లోపలనే ఉంటుంది. సో రమయతే ఇది రామ అంటే రామనామము, రామ శబ్దము ఏమిటంటే మనకి మనస్సుని ఆనందింపజేస్తుంది, కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, కష్టాలు వెళ్ళిపోతాయి దూరంగా. సో రమయతే ఇది రామ. సో రామనామము, కృష్ణనామము మోక్షానికి సోపానము అన్నాడు అనమాట. కాబట్టి భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుత సేవలో నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణాలను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడును. ఎలాగా? ప్రహ్లాద మహారాజు ఏం చేశాడు? హిరణ్యకశిపుడు తన తండ్రి అతన్ని ఎన్నో చిత్రహింసలు పెట్టాడు. అయినప్పటికీ అతను చెక్కు చెదరలేడు. కత్తితో ఖండిస్తే కత్తి తెగిపోయింది, కానీ అతనికి ఏమీ కాలేదు. పాములతో కరిపించిన పాములు కరిపించినా కూడా అతనికి ఏం అవ్వలేదు. ఏనుగును తొక్కిద్దామంటే ఏనుగు వచ్చి పూలమాల అతనిలో వేసేసింది. కొండపై నుంచి తోసేసామంటే అతనికి భగవంతుడు వచ్చి రక్షించాడు. సముద్రంలో తోశాడు, విషము ఇచ్చాడు. ఏమి ఇచ్చినా కూడా చెక్కు చెదరకుండా భగవంతున్నే తన హృదయంలో పెట్టుకున్నాడు. అనన్యమైనటువంటి భక్తి అంటే రక్షతి ఇది విశ్వాస. చాలా ఇంపార్టెంట్ పాయింట్, కావాలంటే నోట్ చేసుకోండి. రక్షతి ఇది విశ్వాస అనేటువంటి 3 వర్డ్స్ భగవంతుడు. రక్షతి ఇది ఏవ విశ్వాస. రక్షతి ఇది ఏవ విశ్వాస. నువ్వే నన్ను రక్షిస్తావు అనేటువంటి నమ్మకం ఎప్పుడైతే, విశ్వాసము చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ భక్తులందరికీ కూడా ఏమిటి? ఎలాగైనా నా స్వామి నన్ను రక్షిస్తాడు అంటే అప్పుడు బాధ్యత, బరువు ఎవరి మీద ఉంది? స్వామి మీదకి వెళ్ళిపోతుంది. నా భక్తుడు అంత అనన్యంగా, ఇప్పుడు ఎందుకు చిన్న పిల్లలు చూడండి, ఆ అమ్మ ఎలా చేస్తుంది? పిల్లవాడిని అమ్మ చుట్టే తిరుగుతూ ఉంటారు పిల్లలు, అమ్మ కొంగు పట్టుకొని వదలరు. అంటే అప్పుడు ఏమిటి? బాధ్యత అమ్మ మీదకి వచ్చేసింది. ఎందుకు? పడతాడో, లేస్తాడో, పట్టుకుంటాడో, ఎలా పరిగెత్తుతున్నాడో 24/7 చిన్న పిల్లల మీదనే తల్లి పైన ఏం గ్యాస్ మీద ఏం పెట్టామో, తలుపు వేసామో తీసామో అవన్నీ కూడా మర్చిపోయి పిల్ల తగలించకూడకూడదు, ఎక్కడ పడకూడదు అని వాళ్ళ వెనకనే ఉంటారు. సో వాళ్ళకి టైంకి కావాల్సినట్టు ఆహారాలు సమకూర్చుతారు, నిద్రపుచ్చుతారు, లాలి చేస్తారు. అంటే అలాగా భగవంతుడే మాతాత్వంచ పితాత్వంచ భ్రాతాత్వంచ ప్రభుర్మమ. మనకి అలాంటి భావం మనలో ఉండాలి భగవంతుని మీద. అప్పుడు భగవంతుడు తప్పకుండా రక్షిస్తాడు. ఏమని? క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అన్నాడు. క్షిప్రం భవతి, ఎలాగా? చిటిక వేసినంత టైం పట్టదయ్యా రామ అనడానికి, కృష్ణ అనడానికి, గోవింద అనడానికి ఎంత టైం పడుతుంది? అంత టైం నువ్వు ఒక్కసారి అంటే చాలు, నిన్ను రక్షించే బాధ్యత నా మీద వచ్చేస్తుంది అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి అనన్యమైనటువంటి భక్తియుక్త సేవలో నెలకొనిన వాడు భౌతిక ప్రకృతి గుణాలను అధిగమిస్తాడు. సత్వగుణము, తమోగుణము, రజోగుణము ఈ మూడిటిని అధిగమించి శుద్ధ సత్వగుణం వైపు వెళ్ళిపోతారు. అందుకే క్షమాగుణం అనేటువంటిది వాళ్ళలో బాగా అధికంగా వచ్చేస్తుంది.
కోపం అనేటువంటి దరికి రాదు. సో 6 అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు అనేటువంటిది అధిగమించి శుద్ధ సత్వ గుణం వైపు వెళ్తారనమాట. ఎందుకు? భగవంతుడు అనేటువంటి అతను మ్యాగ్నెట్, మనము ఐరన్, ఇనుము. సో మనం ఎప్పుడైతే భగవంతుని వైపు అటాచ్ అవుతామో, భగవంతుని కనెక్ట్ అవుతామో, మనలో కూడా అటువంటి మ్యాగ్నెటిక్ పవర్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకే ఇప్పుడు చూడండి, యోగులు, మహర్షులు, సన్యాసులు ఎందుకు ఎప్పుడు వాళ్ళు శాంతంగానే ఉంటారు. వాళ్ళని కష్టపెట్టినప్పటికీ, ఎందుకంటే వాళ్ళ తపోబలంతో శాపం ఇవ్వచ్చు, అయినా కూడా ఆ తపోబలాన్ని ఉపయోగించారు. ఎందుకు? ఆ తపోబలాన్ని గనక వాళ్ళు పోగొట్టుకుంటే కోపం అనేటువంటిది కాల్చివేస్తుంది. మళ్ళీ దాన్ని సంపాదించుకోవడానికి ఎంతో శ్రమ పడాలి. కాబట్టి కొంత ఓర్చుకుంటే దిస్ టూ విల్ పాస్, వెళ్ళిపోతుంది. అండ్ దే కెన్ గో ఆన్ దేర్ వే. సాధన అనేటువంటిది అటు చాలా కష్టము, చేసిన దాన్ని నిలుపుకోవడం ఇంకా కష్టము. కాబట్టి భౌతిక ప్రకృతి గుణాలను అధిగమించి వెంటనే ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడును. స్పిరిచువల్ పొజిషన్, ఆధ్యాత్మికం అంటే ఏమిటి? స్పిరిచువల్. ఆ స్థితికి ఉద్ధరించబడతారన్నమాట. ఎవరు? భగవంతుని పట్ల అనన్యమైన భక్తియుత సేవలో, డివోషనల్ సర్వీస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు, అంటే చేసే ప్రతి పని కూడా భగవంతునికి అర్పణం, శ్రీకృష్ణ అర్పణం. ఏ పైనైనా చేయండి, పొద్దున్న లేవంగానే మనము వి షుడ్ బి గ్రేట్ఫుల్ టు ది ఆల్మైటీ. భగవంతుడా, మళ్ళీ ఈరోజు చూడడానికి నాకు అవకాశం ఇచ్చావు. ఈరోజు అత్యంత పవిత్రమైన దినంగా నేను నడుచుకుంటాను. పోట్లాటలు కానీ, ఫైటింగ్స్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ ఏవి చేయకుండా వీలైనంత వరకు నీ సేవలో మామూలు రొటీన్ వర్క్స్ చేస్తుంటాము. అయినప్పటికీ నన్ను తిట్టినా, ఎవరైనా కొట్టినా, ఏదైనా కూడా నో ప్రాబ్లం, భగవంతుని శ్రీకృష్ణార్పణం అని అనుకున్నప్పుడు మనం ఆ హయ్యర్ లెవెల్కి ఎలివేట్ చేయబడతాం అనమాట. సో క్షమాగుణం అనేటువంటిది డెవలప్ అయిపోతుంది మనలో, ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరించబడతాము. కాబట్టి కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆధ్యాత్మిక స్థితిలోనే జీవితమును ఆరంభిస్తాడు, అట్టి చైతన్యంలోనే నిరంతరము కొనసాగుతాడు. ఒక్కసారి అందుకే అంటున్నారు, మనకి చాలా హిందూస్, మన సనాతన ధర్మంలో చాలా మార్గాలు ఉన్నాయి అండ్ చాలా లిబర్టీ ఇచ్చారు, స్వాతంత్రాన్ని చాలా ఇచ్చారు మనకి. ఎలాగంటే స్వాతంత్రం ఇచ్చినప్పుడు మనము డెసిషన్ తీసుకోలేమన్నమాట. ఇప్పుడు మనకి ఈ పని చేయండి అని ఎవరైనా చెప్పినప్పుడు ఓకే ఈ పని అంటాం కానీ మనంతట మనకి స్వాతంత్రం ఇచ్చేస్తే మనకి ఏం చేయాలో తెలీదు. అదే స్థితి ఇప్పుడు మన అందరి దగ్గరికి ఉన్నది. ఎందుకు? కన్ఫ్యూజన్ స్టేట్ అన్నమాట. ఇది చెయ్యాలా, అది చెయ్యాలా, ఈ దేవతని ఆరాధించాలా, ఆ దేవతని ఆరాధించాలా, ఈ పుస్తకం చదివాలా, ఆ పుస్తకం చదవాలా, ఈ శ్లోకం చదవాలా, ఆ శ్లోకం చదవాలా, ఏది చెయ్యాలి మనకి తెలియదన్నమాట. కాబట్టి ఆ తెలియనప్పుడు ఏమిటి అంటే మనకి ఒక సద్గురువు కావాలి. ఆ సద్గురువు ఎవరు? ఎవరికి మనకి అల్టిమేట్గా మన త్రోవ చూపిస్తారో, ఉద్ధారానికి కావలసినటువంటి త్రోవ. నాట్ మెటీరియల్ సక్సెస్. మెటీరియల్ సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఎప్పుడు? భగవంతుణ్ణి మనము నిరంతరంగా సేవ చేస్తున్నప్పుడు. ఎందుకు అంటే చూడండి, భగవంతునికి ఎవరు సేవ చేస్తారు? ఫస్ట్ సేవ చేసేటువంటి వాళ్ళు లక్ష్మీదేవి, తర్వాత గరుత్మంతుడు, తర్వాత బ్రహ్మదేవుడు. అలాగా హైరార్కీలో మనం చూసుకుంటూ వెళితే లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉంటుంది? శ్రీహరి దగ్గర ఉంటుంది. మరి మనం డైరెక్ట్గా శ్రీహరినే, మనం ఓన్లీ లక్ష్మీదేవి కావాలి, ఆర్ ధన్వంతరి మనకి ఆరోగ్యం కావాలి, ఆర్ సరస్వతీదేవి చదువు కావాలి, ఓకే అంతవరకే ఇస్తుంది. చదువు వస్తుంది కానీ ఉద్యోగం వస్తుందా? మళ్ళీ ఉద్యోగానికి ఇంకొక శ్లోకం చదవాలి. ఇల్లు కావాలి, మళ్ళీ ఇంకొక, డబ్బు కావాలి, మళ్ళీ కుబేరుని ఇలాగ చేసుకుంటూ పోతే మనకి 33 కోట్ల దేవతల్లో ఒక్కొక్క డిజైర్ కావాలంటే ఒక్కొక్క దేవతని. అవన్నీ కూడా ఏమిటి? దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మెయిన్ ట్రీ. రూట్ ఎక్కడ? కృష్ణుడు, శ్రీకృష్ణుడు. సో మనం చెట్టుకి ఎక్కడ నీళ్లు వేస్తాము? కొమ్మలకి వేస్తామా, తర్వాత రెమ్మలకి వేస్తామా, ఆర్ చెట్టు వేరుకు వేస్తామా? వేరుకు వేసినటువంటి నీళ్లు ఆ చెట్టు తీసుకుని అందరికీ పంచిపెడుతుంది, ఆహారాన్ని పంచిపెడుతుంది తయారు చేసి. కాబట్టి అందరిలోనూ భగవంతుడే ఉండి చేయిస్తున్నాడు. ఈవెన్ బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయమని చెప్పినప్పుడు భగవంతుడు బ్రహ్మదేవుడు అన్నాడు, నాకు సృష్టి చేసేటువంటి కెపాసిటీ లేదయ్యా, నాలో నువ్వే ఉండి ఆ పని చేయించు. 1. సెకండ్ పాయింట్, నేను చేస్తున్నానటువంటి గర్వము, అభిమానము నాకు రాకుండా చూడు. ఇది 2 కోరుకున్నాడు ఆయన. అదే సద్భక్తుడు అనమాట. కాబట్టి మనము
కర్మ చేసినప్పటికీ మనం కోరుకోకూడదు. చేసేటువంటి కర్మ భగవంతుడు చేస్తున్నాడు. నా అహం కర్త హరికర్త అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఆ కర్మల యొక్క ఫలితాలు మనకి అంటవు. సో మనకి మోక్షానికి దారి సుగమం అవుతుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు ఆధ్యాత్మిక స్థితి. అందుకే ఎందుకు డిఫరెంట్ రూట్స్ ఇంత స్వాతంత్రం ఇచ్చినప్పటికీ మనం కన్ఫ్యూజ్ అయినప్పుడు శ్రీకృష్ణ భావనామృతం అనేటువంటిది మనకు ఒక దారి దొరికింది. అక్కడ ఏం చెప్తున్నారయ్యా? ఏది అవసరం లేదండి, డైరెక్ట్ కృష్ణుని కోరుకోండి. అలాగని మీరు దేవతలని ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు. కృష్ణుడే అంటాడు సెకండ్ చాప్టర్లో ఏమంటాడు? అన్య దేవతలందరూ కూడా వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళందరూ నా నుంచే ఆ శక్తిని పొందుతున్నారు. నన్ను గనక మీరు శరణు వేడితే దే విల్ బి ఆటోమేటికలీ హ్యాపీ. సపోజ్ మీరు సరస్వతి దేవిని కొలుస్తున్నారు, విద్యని ఇవ్వండి. ఎలా కోరుకోవాలి? సరస్వతి దేవిని పూజించినప్పటికీ కృష్ణాంతర్గతమైనటువంటి లక్ష్మీనారాయణతో సహితమైనటువంటి లక్ష్మీదేవిలో భగవంతుని చూసి మనం కోరుకోవాలి. అందుకే ఏ యజ్ఞం చేసినప్పటికీ చివరికి ఏమంటాము? శ్రీకృష్ణార్పణమస్తు. మీరు ఎవరినైనా తీసుకోండి, ఏ మంత్రానైనా తీసుకోండి, చివరిలో మొత్తం ఆ కార్యము, ఆ పని యొక్క, యజ్ఞం యొక్క ఫలితాన్ని భగవంతునికి అర్పించేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు కృష్ణ చైతన్యవంతుడు. సో ఈజియెస్ట్ మార్గం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు ప్రాణాయామం చేస్తారు, ఇంకొక దగ్గరికి పరిగెత్తారు, ఇంకొకటి చేస్తారు, ఇంకొక 108 ప్రదక్షిణలు చేస్తారు, 108 కొబ్బరికాయలు కొడతారు. మనకి తెలియదు అనమాట. మనం చిన్నప్పటి నుంచి ఎలా పెద్దలు ఏం చెప్తే అలా చేస్తున్నాం భయముతో. అరే ఏమైపోతుందో అనేటువంటి భయంతో అది చేస్తున్నాం. బట్ ఇప్పుడు మనం ఎదిగాము, చూస్తున్నాము, అందరినీ చూస్తున్నాము. భగవంతుడే చెప్పాడు భగవద్గీతలో, నన్నే శరణు కోరు అనన్యాస్ చింతయంతో మాం అని ఏమంటున్నాడు? అది అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యం అంటున్నాడు. అనన్యాస్ చింతయంతం, వేరే ఎందుకు చింతలు వేస్తావు, చింతపడతావు, చింతలు చేస్తావు? చింతించకు. అనన్యాస్ నా అన్య, అనన్య అంటే వేరే వాళ్ళు, వేరే చింతించకు. అనన్యాస్ చింతయంతో మాం, అనన్యోస్ చింతయంతో మాం ఏ జన, మాం అంటే నన్ను, ఏ జన పర్యుపాసతే ఎవరు నన్ను వేడుకుంటారో తేషాం వాళ్ళకి, తేషాం అనన్యాస్ చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం అంటే ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, నిత్యం అంటే ఆల్వేస్, తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. యోగం అంటే లేని దానిని, చదువు రావట్లేదు, సో చదువు నేను ఇస్తాను. ఉద్యోగం రావట్లేదు, నేను ఇస్తాను. చదువు వచ్చిన తర్వాత, చదువుకున్న తర్వాత మర్చిపోకూడదు. క్షేమము అంటే నేను రక్షిస్తాను, ఆ చదువు నిలకడగా ఉంటుంది నీ దగ్గర. ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం నిలకడగా ఉంటుంది. ఐశ్వర్యం కావాలి, వచ్చింది, నిలకడగా ఉంటుంది. అలాగా చేసిన పని అన్నిటి కూడా యోగము అంటే లేనిది ఇవ్వడము, క్షేమం అంటే ఇచ్చిన దాన్ని కాపాడడము. ఇది భగవంతుడు చేస్తాడనమాట. ఎప్పుడు? అనన్యంగా భగవంతుని చింతించినప్పుడు. మనం మరి వేరే గుళ్ళకి వెళ్ళకూడదు అంటే వెళ్ళండి. వెళ్ళినప్పటికి కూడా ఆ దేవతల్ని అర్చించేటప్పుడు నీలో అంతర్గతమైనటువంటి శ్రీకృష్ణుణ్ణి కూడా నేను నమస్కరిస్తున్నాను. నీకు ఇచ్చినటువంటి ఈ బలము, నీకు ఇచ్చినటువంటి ఈ కార్యము, నీకు ఇచ్చినటువంటి ఈ పవర్ శ్రీకృష్ణుని ద్వారా వచ్చినది అని మనము ఆ శ్రీకృష్ణుణ్ణి అందరిలోనూ చూడాలి. ఎందుకు మనం వేరే వాళ్ళకి నమస్కరించేటప్పుడు ఎందుకు నమస్కరిస్తున్నాము? వాళ్ళలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి. స్వదేశ అర్జున తిష్టతి, భగవంతుడు అన్నాడు అందరి హృదయాల్లోనూ కూడా నేనున్నాను. అహం బీజప్రద పిత, అందరిలోనూ సీడ్ నేనే అని భగవంతుడు అన్నాడు. మరి అలాంటప్పుడు భగవంతుణ్ణి మనము నిత్యము ఆరాధించినప్పుడు కృష్ణ చైతన్యవంతుడు ఏం చేస్తాడు? ఆ స్థితిలో అంటే వీ స్టార్టెడ్ లైక్ ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్, మనకి చూసాం. ఓకే, కృష్ణ భావన ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఇప్పుడు గ్రాడ్యుయేషన్ వైపుకి వచ్చేసాం. మళ్ళీ వాపసు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళకూడదు. ఎందుకు? గ్రాడ్యుయేట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయాలి. సో ఏం చేయాలి? భాగవతం చదవాలి. భగవద్గీత చదువుతున్నాము, లైఫ్కి డైరెక్షన్ ఇస్తున్నాడు. భాగవతం ఎందుకు చదవాలి? ఎలాగా మోక్షము ముక్తిని మనం గడించాలి, అంతకుముందు ఎలా చేశారు, వాళ్ళు ఏ త్రోవలో వెళ్ళారు, ఆ మహనీయులు, భగవంతుని గుణాలు. 10th క్యాంటోలో మొత్తం శ్రీకృష్ణ భగవంతుని జన్మం నుంచి అతని జీవితము, అతని ఆ అవతారం సమాప్తి వరకు కూడా ఉన్నది. అతడు చేసినటువంటి లీలలు. ఇది చేస్తే ఆధ్యాత్మిక
చింతన మనలో పెరుగుతుంది. అంటే భగవంతుని వైపు అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడైతే భగవంతుని వైపు అట్రాక్షన్ పెరుగుతుందో మిగతా వాటి మెటీరియల్ డిజైర్స్ వైపు ఆ డిజైర్స్ అట్రాక్షన్ తగ్గిపోతుంది. అప్పుడు మనకి నిజమైనటువంటి దారి, గోల్ అనేటువంటిది ఏర్పడుతుందన్నమాట. సో అట్టి చైతన్యంలోనే నిరంతరము కొనసాగును. అంటే ఒక్కరోజు కూడా మనం భగవద్గీత చదవలేదు, భాగవతం చదవలేదు అనుకోండి, ఏదో మిస్ అయినట్లు మనం ఫీల్ అవుతాం. ఎంతసేపు అవుతుంది ఒక్క శ్లోకం చదువుకోవడానికి? రోజుకి ఒక్క శ్లోకం భగవద్గీత చాలు అన్నాడు. మీకు చాలా బిజీగా ఉన్నారు, ఒకే ఒక చాప్టర్ చదవలేరు, ఒక శ్లోకం చదవండి. భాగవతంలో ఒక శ్లోకం చదవండి చాలు. భగవంతుణ్ణి అంటే బిజీగా ఉన్నప్పుడు, అంటే రోజు ఒకటే చదవండి అని కాదు అక్కడ అర్థం. ఏ రోజైతే మనకి వీఆర్ సో మచ్ బిజీ, ఆ రోజు కేవలం ఒక్క శ్లోకం చదివినా చాలు, ఆర్ సగం శ్లోకం చదివినా చాలు. ఏ శ్లోకం చదవాలి మీకు ఇష్టం, మీ ఇష్టం. సర్వస్య హృదయం హృది సర్వస్యచాహం హృది సన్నివిష్టో 15.15 15th చాప్టర్లో ఉన్నది, అది చదవండి. ఆర్ కర్మణ్యవాధికారస్తే చదవండి, ఆర్ అనన్యాస్ చింతయంతో మాం చదవండి, ఆర్ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం, అది చదవండి. ఆర్ పరిత్రాణాయ సాధూనాం, వింటూనే ఉన్నాం కదా ఎప్పుడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆర్ భాగవతంలో కుంతీదేవి అన్నది ఏమిటి?